ముఖ్యంగా సార్ పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు డిబేట్ అదే కాబట్టి ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పోలీసుల కళ్ళు పోగొట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. రాళ్ళు రువ్వించారు, అంగళ్ళలో రాళ్ళు రువ్వి పోలీస్కి కన్ను పోయింది. ఆ రోజు ఏ పదవిలో లేనటువంటి లోకేష్ గారు ఎలా మాట్లాడారండి? ఒక ఎస్పీ తోటి, అవును, సేమ్ టు సేమ్ టోన్ తోటి సింగరాయకొండ సిఐ తోటి మన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. ఆ సిఐని అందరూ మధ్యలో వారిని దండిస్తూ మాట్లాడతారు. ఇవాళ కూడా ఒక్కసారి కానీ గమనించుకుంటే, విశాఖలో కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక చిన్న బిడ్డ, ముక్కుపచ్చలారినటువంటి బిడ్డ, చేతులు వేరుగా, మొండెం వేరుగా, కాళ్ళు వేరుగా నరికేసేసి మురికి కుప్పలో పడేశారు. ఏంటి దారుణం? మా యొక్క ప్రకాశం జిల్లా కురిచేడులో ఈ లోకేష్ గారు వెలగబెడుతున్నటువంటి విద్యాశాఖలో ఒక ఉపాధ్యాయుడు ఆ విద్యార్థినులతోటి అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు. విద్యార్థులకి సెక్యూరిటీ లేక, భోజన సదుపాయాలు లేక, తాగడానికి మంచినీళ్ళు లేక, విద్యార్థి లోకం ఏడుస్తూ ఉంటే, అనేక మంది చనిపోతూ ఉంటే, పట్టించుకోలేని చేతగానటువంటి అసమర్థ నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్నటువంటి లోకేష్ గారి చేతిలోకి ఎర్రబుక్ అనేటటువంటి ఎర్రిబుక్ పరిపాలనలోకి నెట్టివేసినప్పుడే దిగజారిపోయింది ఈ రాష్ట్రం యొక్క. కేసులు పెట్టారు కదా, మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి అంత గట్టిగా లోకేష్ గారిని రెడ్ బుక్ని మాట్లాడుతున్నారు. భయపడే వాళ్ళమైతే రాజకీయాల్లోకి రాం, భయపడితే వాళ్ళు భయపడతారు. 9 కేసులు పెట్టారు, ఇంకో 90 కేసులు పెట్టారు. 9 కేసులు ఉన్నాయి మీ మీద. ఎస్. మరి ఈ విధంగా కేసులు పెట్టుకుంటుంటే పోలీసు వ్యవస్థ పనితీరుకి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఏం కావాలి, 16 పాయింట్లు అందుకే వస్తాయి. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని ఏదైనా సమస్య ఉంటే రోడ్డు మీదకి వస్తే పోలీసు వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే వ్యవహారాలన్నీ వదిలేస్తారు, సెక్యూరిటీగా వాళ్ళని ఆపడానికి ముందుకు వచ్చేస్తారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏదైనా కార్యక్రమం వైఎస్ఆర్సీపీ తలపెడితే పోలీస్ వ్యవస్థ అంతా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇళ్ళ ముందుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వాళ్ళని బయటికి రానివ్వకుండా నివారించడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప, ఏదైనా గొడవ జరిగితే ఆ గొడవలో ఎవడైతే లాభం పొందుతాడో, ఎవడైతే అక్రమం చేస్తాడో, ఎవరైతే అన్యాయం చేస్తారో వాడి పక్షాన్ని నిలబడుతుంది. ఎందుకంటే వాడు 4 డబ్బులు విధులుస్తాడు కాబట్టి. తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి వాళ్ళైతే విచ్చలవిడితనం. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా రెవెన్యూ లావాదేవీలు చేస్తూ, మీరు ఇందాక చూపించారు వల్లభనేని వంశీ గారికి అనుకూలంగా నిలబడ్డటువంటి లాయర్ గారి యొక్క కేసులో వాళ్ళు ఏ విధంగా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి దురుసుగా ప్రవర్తిస్తుంటే, పోలీసుల్ని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, సాక్షులుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోతూ ఉంటే, ఎక్కడా రక్షణ లేకుండా పోతే ఇంక ఏ విధంగా పోలీస్ శాఖ పనిచేస్తుంది? పోలీస్ శాఖని, హోం శాఖని పూర్తిగా చాప జుట్టేసి మూలన కూర్చోబెట్టేశారు. ఇది వాస్తవం.